హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమతో మీ ఎస్ఎస్వి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజులు అయిందండి వీడియో పోస్ట్ చేసి. ఎందుకంటే నా పర్సనల్ రీజన్స్ వల్ల వీడియో పోస్ట్ చేయలేకపోయాను అనమాట. ఇప్పటి నుంచి కంటిన్యూగా పోస్ట్ చేస్తాను, వీక్ ఒక వీడియో. ఇవాళ చేయబోయే రెసిపీ పేరు టొమాటో పికిల్ అండి. ఇది నిల్వ పచ్చడి అండి. 2 months దాకా నిల్వ ఉంటుందన్నమాట పచ్చడి. దీనికి కావాల్సింది టొమాటోస్ ఇలా రెడ్గా ఉండాలండి. టొమాటోస్ నేనైతే 14 తీసుకున్నాను అనమాట. ఇలా చూపించినట్టు చిన్న చిన్నగా ముక్కలు తరుక్కోవాలన్నమాట. తరుక్కున్నాక టొమాటోస్, కారం, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు, ఉప్పు, ఇంగువ, చింతపండు, మెంతులు, కరివేపాకు, నూనె. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక బాణలు తీసుకొని అందులో హాఫ్ కప్ ఆయిల్ పడుతుందండి. ఎందుకంటే చాలా టొమాటోస్ ఉన్నాయి, 14 తీసుకున్నాను నేనైతే. సో దానికోసం హాఫ్ కప్ కంపల్సరీ పడుతుంది ఆయిల్. సో ఇప్పుడు చూసినట్టుగా టొమాటోస్ అందులో వేసేసుకోవాలండి. ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు, టొమాటో వాటర్, ఎందుకంటే అది కుక్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం అన్నమాట. కుక్ చేసినాక ఒక లిడ్ పెట్టేసేసి ఒక 10 minutes అలా కుక్ చేయండి. ఇప్పుడు చూపించినట్టుగా అవుతుందన్నమాట. అలా వాటర్ పైకి వచ్చాక కొంచెం చింతపండు వేసుకోండి. కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి. అందులో వేసుకున్నాక దాని తర్వాత కారం వేసుకోండి. ఇప్పుడు చూపించిన కప్ తోటే 1 cup కారం పడుతుందండి. 3 mangoes కారం తీసుకోండి. కారంకి అంత కారం ఉండదు. 1 teaspoon పసుపు వేసుకోండి. తీసుకున్నాక సాల్ట్ అయితే 3/4 cup పడుతుందండి. అదే కప్ తోటి కొంచెం బాగానే పడుతుంది సాల్ట్, 3/4 cup. నాకు కారం సరిపోలేదండి, సో అందుకని మళ్ళీ హాఫ్ కప్ వేసుకున్నాను అనమాట. సో మొత్తం కలిపి కారం 1.5 cup పడుతుంది. ఇప్పుడు 2 spoons ఆవాలు పచ్చి ఆవాలే అండి. మెంతులు 1/2 teaspoon అండి. 1/2 teaspoon తీసుకొని ఇలా చూపించినట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్నాక దించేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఇవి 2 పచ్చి ఆవాలు ఇంకా మెంతులు కలిపి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి. సాఫ్ట్ పౌడర్ లాగా రావాలన్నమాట. చూపించినట్టు మిక్స్ చేసుకున్నాక అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బాణల్లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ 3 spoons పడుతుందండి, 3 tablespoons. తీసుకున్నాక అందులో 3 tablespoons ఆవాలు, 3 teaspoons ఆవాలు చిటపటమన్నాక కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోండి మంచిగా, కొంచెం బాగా కరివేపాకు వేగేదాకా. దాని తర్వాత ఇంగువ వేసేసుకోనండి. ఇంగువ బాగానే 1 tablespoon దాకా పడుతుంది, ఎందుకంటే పచ్చడి చాలా ఉంది కాబట్టి. సో ఇప్పుడు అదంతా అయిపోయాక ఇంగువ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని అదంతా ఈ టొమాటో పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించాలండి. లిడ్ పెట్టన అవసరం లేదు, అలాగే కుక్ చేయండి. అలా అయిన తర్వాత ఆఫ్ చేసేయండి. తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది ఇందులో వేసి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూపించినట్టుగా మిక్స్ చేసుకున్నాక ఇలా రెడ్ కలర్లో బాగా, ఆ రెడ్ సూపర్ డెలిషియస్గా ఉంది కదా అండి చూడ్డానికి. అంతే టేస్టీగా కూడా ఉంటుంది టొమాటో పికిల్. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.